దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితనెను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచిండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూడండి, మూడవ అనుభవం యాక్సిడెంటల్ జోన్, ప్రమాదం జరిగే స్థలం. మూడవ అనుభవం ఏంటంటే మన యొక్క అర్జెంట్ అవసరతలో మన పాపం చేపిస్తాయి. నేను ఏదో అన్నట్టున్నాను, ఏదన్నాను, ఏమన్నానా చెప్పు, చిన్న నువ్వు చెప్పు, పెద్దోడు నువ్వు చెప్పు. అర్జెంట్ అవసరతలు ఏం చేస్తే పాపం చేపెత్తాయి. సమయాలు వచ్చేసాడు, సౌలు ఏంటి నువ్వు చేసిన పిచ్చి పని, నేను యాజకుడిని నేను చేస్తా కదా, నువ్వెందుకు బలి అర్పించావంటే, లేదయ్యా ఇశ్రాయేలు చెదరిపోతున్నారు, అదిగో ఫిలిష్తీయులు వచ్చి మీద పడుతున్నారు, ఇంకా మీరు బలులు అర్పించక మునిపోయి అంతా నష్టం జరిగిద్దామని యెహోవాను శాంతిపరచక మునిపోయి లేదోటి చేసేటట్టుండారు, యుద్ధానికి పోతారని నువ్వు చేయాల్సిన పని నేను చేశానయ్యా అన్నాడు. దేవుని సేవకులు మీతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏదో అంటారే, నాకు గుర్తుకు రావట్లేదు. తలకు మించిన భారం పెట్టుకోకూడదు అంటారు. అనండి ఆ మాట, పక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట, పక్కన వాళ్ళకి అనండి. ఏం కాదు అనండి. తలకు మించిన భారం పెట్టుకోకూడదు అనండి. అన్నారా? వెనకోళ్ళు కూడా అన్నారా? తలకు మించిన భారం. ఇప్పుడు తలకు మించిన భారం ఏం చేపెత్తుంది? నేను ఒక ఆయన అన్నా ఇది అన్యాయం కదా, నువ్వు తప్పు చేసావు కదా, ఇటు తప్పు చేయొచ్చా అని అన్నా. అంటే తప్పదన్నా అన్నాడు. ఎందుకన్నా అంటే, నేను అప్పు చేశానన్నా, నా అప్పు తీర్చుకోవాలంటే తప్పు చేయింది తప్పదన్నా అన్నాడు. అప్పు చేసేటప్పుడు నువ్వు ఒక ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎస్ దేవా, ఇది నీ చిత్తానుసారమైన అప్పు కావాలి, ఒకటి. దీనికి నీ సమాధానము, నీ నడిపింపు కావాలి, రెండు. ఒకవేళ దీనిని తీర్చుకోవడానికి నేను దారి తప్పి రాంగ్ స్టెప్ వేయకూడదు, మూడు. ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. నేను ఏ మనిషిని పొగడను, మీకు తెలుసు కదా. పొగడే ఛాన్స్ మనకుంటుంటే ఒక 1000 మంది ఉండేవాళ్ళేడ, నేను ఇంకొక డాబా వేసుకునేవాళ్ళమే. మనకు ఆ లక్షణాలు లేవు, కానీ అర్థం కావటం కొరకు చెప్తున్నా. సత్యబాబు అన్న ఆటో వేస్తున్నాడు, అర్థమైందా? ఆయన రేంజ్కి ఆయన ఆటో వేయటానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంతమంది తిట్టుకుంటున్నారు, ఎంతమంది వ్యసన పడుతున్నారో, ఎంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో, ఎన్ని రకాలైన మాటలు వస్తున్నాయో మరి వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ వాళ్ళకు ఒక కసి ఉంది, మాకు అప్పులు ఉన్నాయి, నేను కష్టపడి అప్పు తీర్చుకుంటా, అంతేగాని క్షమిస్తానంటే ఒక మాట అంట, మీరు గట్టిగా అంటే మాట అంట, క్షమిస్తానా అని నాకు వినపడాలి, అప్పుడే అంటా, లేకపోతే అన్నం. అబ్బే ఒక్కళ్ళు అంటలేదు, నన్ను క్షమించేటట్లేదు మీరు. నేను కష్టపడి ఎందుకు చేస్తాను, నేను కష్టపడి అప్పు తెచ్చుకుంటాను, కానీ ఈ పిచ్చి పని చేసి అప్పు తెచ్చుకోను, ఈ తప్పుడు పని చేసి అప్పు తెచ్చుకోను, నేను తప్పుడు దారిలోకి వెళ్ళి అప్పు తెచ్చుకోను. మీకు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇంత విశాలంగా, ఇంత వివరణగా విషయాన్ని మీకు వివరిస్తుంటే ఇంకా కంప్లైంట్స్ ఉండొచ్చు. ఆలోచించండి ఒకసారి. ఇంకా తప్పులు చేయాలి, అదేంటి అప్పులు ఉన్నాయి అంటావా, అదేంటి సమస్యలు ఉన్నాయి అంటావా, అదేంటి కష్టాలు ఉన్నాయి అంటావా, అదేంటి నేరం నాది కాదు ఆకలిది అంటావా, అది నా అవసరత అంటావా, దానికి అడ్జస్ట్మెంట్ చేస్తావా, దేవుడు క్షమిస్తాడంటావా? నీకు తెలియదా? నీకు అర్థం కాదా? నువ్వు దారి తప్పి, నువ్వు దారి తొలగి, నువ్వు తప్పులు చేసి, నువ్వు ఏదో సాధించి ఏం సుఖపడతావు? అందుకంటే అర్జెంట్ అవసరం అనేవి డేంజరస్ జోన్. ఆమె చెప్తారు ఒకసారి.
గట్టిగా చెప్తారా? ఏది డేంజరస్ జోను? ఏది డేంజరస్ జోను? ప్రమాదం జరిగిస్తారు. అర్జెంట్ అవసరం. ఆ అర్జెంట్ అవసరంతో చెప్తావు. నేను చెప్పండి. అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా అనండి. అనండి, గట్టిగా అనండి. అసలు వెనకనున్న వాళ్ళకి ఏం సౌండ్ రావట్లా. నేను చెప్పినట్టు మీరు చెప్పాలి అంతే. అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా అన. మీరు చెప్పింది చెప్పండి, మీరు కూడా మాట్లాడండి. చెప్పండి, అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? నాకు బాగా వినపడేదాకా అంట, మీకే లేట్ అవుతుంది. నాకు లేట్ అయిందని నన్ను అనొద్దు దయచేసి. మళ్ళీ చెప్పండి, అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? అట్ట రావాలి మళ్ళీ. అర్జెంట్ అవసరమా? అర్జెంట్ అవసరమా? అర్జెంటే కానీ, గట్టి చెప్పండి, అర్జెంటే కానీ నేను మాత్రం దేవుని బిడ్డను. నేనెవరిని? ఓ అర్జెంట్ అవసరమా? నీకు తల వంచను. ఓ అర్జెంట్ అవసరమా? నేను నా మనస్సాక్షిని చంపుకోను. ఓ అర్జెంట్ అవసరమా? నేను పాపంలో పడి 10 రూపాయలు సంపాదించుకోను. ఓ అర్జెంట్ అవసరమా? నా జీవితాన్ని నాశనం చేయటం నా ఎదురుకొచ్చావా? తంత పట్టుకొని అనాలి. దేనిదన్నాలి? అర్జెంట్ అవసరాన్ని దన్నాలి. దేనిదన్నాలి? నిన్ను భయపెడుతుంది ఏది? నిన్ను బాధ పెడుతుంది ఏది? నిన్ను దుఃఖ పెడుతుంది ఏది? నిన్ను ఇబ్బంది పెడుతుంది ఏది? అదే కదా భక్తులకు, అదే కదా భక్తులకు శోధనలు, అదే కదా. అర్జెంట్ అండి, తప్పు చెయ్యండి అని సాతాను మిమ్మల్ని బ్రతులాడుతుంది. అర్జెంట్ అండి, తప్పు చెయ్యండి అని భార్య నిన్ను బ్రతులాడుతుంది. అర్జెంట్ అండి, తప్పు చెయ్యండి అని తల్లి నిన్ను బ్రతులాడుతుంది. యాకోబా, ఎవరు యాకోబులు లేరుగా, వాళ్ళ అమ్మ పిలిచింది, యాకోబా రారా, అర్జెంటుగా మేకపిల్లని ఒకటి తీస్తారా అంది. ఎట తెమ్మంది? అర్జెంటుగా. అసలు వాడికి పాపం యాకోబుకి ఏం అర్థం కాల. నువ్వు అర్జెంటుగా మేకపిల్లని ఒకటి, ఎందుకు మమ్మీ? ఏంటి మమ్మీ, ఎందుకు అర్జెంటుగా తెమ్మంటున్నాడు? నీకు తెలియదు పోరా, మీ నాన్న ఒట్టి తిండిపోతాడు. పెద్దోడికి ఒక మాట చెప్పాడు, నువ్వు వేటాడి మాంసం ఉందే, నేను తిని నేను తృప్తిపడి నేను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు రా. నేను చాటుగా విన్నాను రా. ఒరే, మీ అన్న పెద్దోడైపోయి ఆశీర్వదించబడితే నువ్వు చిన్నోడు అవుతావురా. ఎందుకురా నువ్వు అట్టయ్యేది? అమ్మో, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నాకు పెద్దోడి మీద అంత లేదు, నాకు నీ మీద ఎక్కువ ఉంది. అరే, నేను చెప్పిన మాట నువ్వు తొందరగా మందలోకి వెళ్ళి ఒక మంచి క్రొవ్విన మేకపోతుంది వేసరా, నేను అర్జెంటుగా వండుతాను, అర్జెంటుగా భోజనం తయారు చేస్తాను, నువ్వు అర్జెంటుగా డాడీ దగ్గరికి వెళ్ళరా. ఆ డాడీ అంటున్నాడు, అరే ఇంత అర్జెంటుగా ఎట్టొచ్చావురా? ఈ యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు డాడీ, తొందరగా సహాయం చేశాడు, అందుకే తెచ్చాను, అర్జెంటుగా తెచ్చాను. నువ్వు అర్జెంటుగా తిని నన్ను అర్జెంటుగా దించు, లేకపోతే మళ్ళీ అర్జెంటుగా అన్న వస్తాడు. ఎవరు వస్తాడు? కాస్త ఆలస్యం అయితే ఎవడు వస్తాడు? అన్న వస్తాడు. ఈ అర్జెంటు తెచ్చిన తిప్పలే 20 సంవత్సరాల ఎట్టి చాకిరీ చేశాడు. అర్జెంట్ అవసరం తీర్చుకుందాం అనుకున్న ఈ వ్యక్తి, అర్జెంటుగా దీవించబడాలనుకున్న వ్యక్తి, అర్జెంటుగా ఆశీర్వాదాలు కొట్టేయాలనుకున్న వ్యక్తి, అర్జెంటుగా ఈ ఊరిడిచి పెట్టి పారిపోయాడు. అన్న కత్తి తీసుకొని వస్తున్నాడు, పరుగో పారిపోయి ఆ మామ దగ్గరికి వెళ్తే మామ అల్లుడు మోసగాడు ఉంటే అల్లుడు మించిన మోసగాడు మామ. ఏదంటారు ఏదో సామెత, గంతకు దగ్గ అది కనుకుంటా. అది ఈ అల్లుడే తండ్రిని మోసం చేస్తే మామ అల్లుడిని మోసం చేశాడు. ఎంత మోసమో తెలుసా? చిన్నమ్మాయిని చూపించి పెద్ద అమ్మాయిని చేశాడు. చిన్నమ్మాయి తెల్లగా ఉంది, పెద్ద అమ్మాయి నల్లగా ఉంది. చిన్నమ్మాయి కళ్ళు ఏమో సరిగా లేవు, పెద్దమ్మాయి కళ్ళు సరిగా లేవు. చూపించేటప్పుడేమో చిన్నమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి కూతురులాగా పెళ్లి చూపులు జరిగినాయి. మనోడు అసలే ఆకలితో ఉన్నాడు, తొందరపడ్డాడు. సరే అంటే సరే అన్నాడు. ఇక పెళ్ళి అయినాకేం జరిగింది? పెద్దమ్మాయి కనపడింది, తెల్లారితే పెద్దమ్మాయి కనపడింది. ఇదేంది మామ, నన్ను మోసం చేసేవేంది మామ అంటే, ఏం లేదులే మీ నాన్న మోసం చేసి వచ్చావు కదా అందుకేలే అన్నాడు. మీ నాన్న మోసం చేసావు కదా, మోసగాడా అనండి, నేను అన్నమాట అనండి. అసలు ఎవరన్నా మాట్లాడతారేమో చూడండి బుద్ధిమంతులు, చెప్పండి. మోసగాడా అనండి, గట్టిగా అనండి. వెరీ గుడ్, భలే, చాలా మంచివాళ్ళు అనండి. మోసగాడా, మీ అన్నను మోసం చేసిన మోసగాడా, మీ తండ్రిని మోసం చేసిన మోసగాడా? నువ్వు మోసం చేస్తే తప్పు లేనప్పుడు నేను మోసం చేస్తే తప్ప?
నువ్వు మోసం చేసి వచ్చావు కాబట్టి దేవుడు నన్ను ఇలా వాడుకున్నాడు. అందుకనే దేవుని సేవకులుగా నా హృదయపూర్వకంగా భారంతో చెప్తున్నాను, మోసాలతో పైకి రాలేము. మోసం చేసి ఎవ్వరు పైకి రారు. మీరు అనుకుంటారు కానీ రావచ్చని ఆ పోయినోడికి ఆడ శాంతి ఉండదు. మళ్ళీ వాడు దూకుతాడు కిందకి, ఎందుకంటే పైన ప్లేస్ సరిగా ఉండదు. ఇప్పుడు ఆ స్తంభం, కరెంటు స్తంభం ఉందనుకోండి, కరెంటు స్తంభం మీద ఒక వ్యక్తిని నిలబెట్టామనుకోండి, కూర్చోబెట్టాం. సర్కస్ వాళ్ళు ఉంటారు, కరెంటు స్తంభం అంత ఎత్తు ఎక్కుతారు. చూస్తే ఎంత అబ్బా భలే హైట్ పెరిగాడు, చాలా ఎత్తు వచ్చాడు అంటారు. ఎంతసేపు ఉంటాడు అక్కడ? వాడి మనసంతా ఏమనిపిస్తుంది? ఎప్పుడు దిగుదామా, ఎప్పుడు దిగుదామా, ఎప్పుడు దిగుదామా. ఇది హైట్ కాదు, ఇది ఆశీర్వాదం కాదు, ఇది ప్రదర్శన కాదు, ఇది సుఖం కాదు. మోసం నన్ను దీవించదు, మోసంతో వచ్చిన డబ్బు దీవించదు. త్వరితముగా సంపాదించిన ధనము క్షీణించిపోద్ది. అందుకనే మీతో చెప్తున్నాను, మీరు చాలా మంచివాళ్ళు అని నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొక సంఘం వాళ్ళు అయితే నాకు రాయి తీసుకుని కొట్టేవాళ్ళు, ఇంతవరకు రాయి పడలా నాకు. ఒక ఆయన ఇట్నే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఒక అతను స్లిప్పులో రాయి పెట్టి ఇసిరి కొట్టాడంట. వాక్యం చెప్పి వెళ్ళి పక్క రూమ్లో కూర్చుంటే, ఆ రూమ్లో కాగితం తగిలింది ఏందని చెప్పి తీసి పేపర్ చదువుతుంటే, దానికి ఒక పేపర్లో మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ చదువుతుంటే, వాక్యం చెప్తే మర్యాదగా చెప్పు. ఏముంది అందుట్లో? ఏముంది చెప్పండి? వాక్యం చెప్తే మర్యాదగా చెప్పు, నీకెందుకు నా మోసం సంగతే. ఏం చేస్తా, పాస్టర్ గారి సౌండ్ పడిపోయింది కనుక నాకు దేవుడి దయ వల్ల నాకు ఆ స్లిప్పులు ఇంతవరకు రాలా. ఒకళ్ళు ఎవరు నెయ్యి తలుచుకుంటే ఆయనకి కానుకలు బ్యాగులు వేయండి, నెక్స్ట్ జాగ్రత్త పడతా. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మోసంతో సక్సెస్ కాలేము, మోసంతో సంపాదించలేము, మోసంతో దాయలేము, మోసంతో వచ్చింది అనుభవించలేము. నేను చాలాసార్లు చెప్పాను, మీరు వేసే 10 రూపాయలు లోకమిచ్చే 1,00,000 రూపాయల కంటే నాకు తృప్తినిస్తుంది, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నాకు అభిషేకాన్ని ఇస్తుంది, నాకు లైఫ్ని ఇస్తుంది. కనుక నేను దారి తప్పితే, నేను మోసం చేయాలనుకుంటే నా దగ్గర ఎన్ని ఛానల్స్ లేవు, ఎన్ని పద్ధతులు లేవు. నాకు డబ్బంటే ప్రేమ లేదా, నాకు డబ్బంటే అవసరం లేదా, నాకు డబ్బంటే అక్కర్లేదా, నాకు నా బిడ్డలకు డబ్బు కావద్దా, నా భవిష్యత్తు. ఇప్పుడు వస్తున్నా, చెన్నారెడ్డిపల్లి వస్తుంటే కాలు శర్రమంటుంది. తిమోతి నీకు అందా లేదా? మూతి శర్రమందా, మొహం శర్రమంటుంది. నాకు అనిపించింది, ఒక ఏసీ కారు ఉంటే నాకు ఈ సమస్య ఉండదు కదా. నెక్స్ట్ రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే ఆరాధన ముగించి గుంటూరు వెళ్ళాలని ప్రణాళిక ఉంది మనసులో. దేవుడి చిత్తం ఏం జరిగి చెప్పలేము, కానీ మనసు అయితే తపన పడుతుంది, సండే ఈవినింగ్ కల్లా నేను గుంటూరులో పడాలని. దానికి కావాలంటే బైక్ మీద వెళ్ళలేము, గంట జర్నీకి నడువులు నొప్పులు వచ్చేస్తున్నాయి, రాత్రి ఉంటుంది నా సంగతి. కనుక ఇక నేను 4 అవర్స్ బైక్ మీద వెళ్ళలేను, గుంటూరు ఎక్కడి నుంచి బైక్ మీద వెళ్ళలేను. ఖచ్చితంగా కారు అవసరం, నా పరిచర్యకి, నా ఆరోగ్యానికి, నా అవసరతలకి కారు అవసరం అనిపించింది. ఏసీ కారు ఉంటే బాగుండు కదా. ఇప్పుడు నేను ఏసీ కారు తెచ్చుకోవటానికి దారి తప్పి తెచ్చుకోవచ్చు, మోసాలు చేసి తెచ్చుకోవచ్చు. నా అవసరతని, నా వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఒక ఏసీ కారు తెచ్చుకుంటే నాకు ఎక్కువ టైం పట్టదు. కానీ ఆ ఏసీ కారు నాకు ఆరోగ్యమా, ఆ ఏసీ కారు నాకు క్షేమమా, ఆ ఏసీ కారు చూసేవాడికి ఆహా ఓహో అంటది, కానీ నా మనసుకు అలా ఉంటుందా? నా దేవుడి దగ్గర నేను నిలబడతానా? నా దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పగలను? నేను ఇంత చేసి నరకానికి వెళ్ళటం అవసరమా? అవసరమైతే ఓపిక లేకపోతే వెళ్ళటం మానుకుంటాం. ఆమెం చెప్పండి. అంతేగాని దారి తప్పి ఒక వస్తువును సంపాదించుకోవటానికి నా మనస్సాక్షి ఎంతవరకు ఒప్పుకోలేదు. మీకు తెలుసు, ఈ మందిరం కట్టేటప్పుడు 5 సంవత్సరాలు పట్టింది. దీనికి పెట్టిన రాడ్లు తుప్పు పడుతున్నాయి. ఆ టైంలో చాలా ఎలక్షన్స్ మన చర్చి మీదకి దాటిపోయినాయి. ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తారు, ఎవరిని అడిగినా మందిరం పూర్తి అవుతుంది. కానీ దేవుని మందిరాన్నే నేను అలా ఆశించలా. దేవుని మందిరమే ఆ పద్ధతిలో పూర్తి చేయటానికి నేను ఆశించలా. కాబట్టి మీలో మీ అవసరతలు, మీ అర్జెంట్ అవసరతలు ఒకవేళ అలాంటి ఆశలను పుట్టిస్తుంటే ఇప్పుడైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. నాకు అక్కర్లేదు, పని అవుతుంది కాకపోతే కాదు. రుణం తీరితే తిరుపతి రేపు చంపేస్తారా? చంపరే కదా.
కాకపోతే ఏదైనా ఉంటే అది అమ్మేస్తాను అంతే, అంతేగాని నేను నరకానికి వెళ్ళే పని చేయను అని నువ్వు సాతానుతో గట్టిగా చెప్పాలి, నువ్వు మనుషులతో గట్టిగా చెప్పాలి. ఇలా నేను గట్టిగా చెప్పడం నా జీవితానికి నేనే సవాల్ చేసుకుంటున్నాను. మీరందరూ ప్రశ్నించడానికి, మీ వేళ్ళని నా వైపు చూపించడానికి నేనే మీకు అవకాశాలు ఇస్తున్నాను. రేపు ఏదైనా చేయరాని తప్పు చేస్తే మీ వేళ్ళన్నీ నన్ను చూపిస్తాయి. అయినా తెగించి మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? నా ప్రసంగమే నాకు కాపరి. ఆమె చెప్పండి. ఎస్, నేను ఈ మాట అన్నాను కదా ప్రభువా, నన్ను కాపాడంటే దేవుడు నన్ను కాపాడతాడు. కనుక ఈరోజు మీతో చెప్తున్నాను, దేవుని సేవకునిగా ప్రార్థన చేసుకునే ముందు, ఓకే, డేంజరస్ జోన్స్, యాక్సిడెంటల్ జోన్స్ ఏంటి? మొట్టమొదటిది ఒంటరితనం, రెండోది ఏంటి? నువ్వు ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి, మూడోది ఏంటి? అర్జెంట్ అవసరతలు, నాలుగోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 30-38 వచనాలు. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము. రండి, ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలను చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను